ఆపర్చునిటీ. సింగపూర్లో తెలుగోలు ఉత్సాహం సూపర్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఈరోజు ఈ ఆడిటోరియం వరకు చూస్తున్నా. అడుగడుగునా తెలుగోలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతాం చూశాను. నేను సింగపూర్లో ఉన్నానా లేదంటే సింహాచలంలో ఉన్నాననే డౌట్ ఈరోజు నాకు వచ్చింది. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా తెలుగోలు అగ్రస్థానంలో ఉన్నారు. సింగపూర్లో కూడా ఈరోజు అదే నాకు కంపడుతుంది. అందరూ మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. కానీ నేను మిమ్మల్ని ఎంఆర్ఐ అంట, మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. Whenever I come to Singapore, I go back home inspired. It is amazing to see how one leader has transformed this amazing country. A country that started its journey as a fishing village to now a high-tech center. And the credit goes to none other than our beloved Lee Kuan Yew garu. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అసలు తెలుగు సత్తా ఏంటో దేశానికి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు తెలుగోల్ని మద్రాసి అనేవారు. అది విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, లేదు మేము మద్రాసీలు కాదు తెలుగోలు అనేది ఒకరు ఉన్నారని ఢిల్లీకి వినిపిస్తాం జరిగింది. అదే స్ఫూర్తితో ప్రపంచానికే తెలుగోడు సత్తా చూపించింది మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. 1994లో చాలా మంది అన్నారు కంప్యూటర్ అన్నం పెడుతుందా అని. పెద్ద ఎత్తున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారిని అనేక విమర్శలు చేశారు. ఈ రోజు వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎక్కడ చూసినా తెలుగులు ఉన్నారంటే, ప్రత్యేకంగా ఐటీ రంగంలో ఉన్నారంటే ఆ క్రెడిట్ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ప్రపంచంలో తెలుగు వాళ్ళు శాసిస్తున్నారంటే దానికి కారణం ఒక విజనరీ. ఆ విజనరీ పేరే చంద్రబాబు నాయుడు గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 30 లక్షల మంది తెలుగు వారు ఉన్నారు. ప్రత్యేకంగా ఫార్ ఈస్ట్ లో 3 లక్షల మంది ఉన్నారు. ఈరోజు సింగపూర్ లో జరుగుతున్న తెలుగు డయాస్పోరా మీటింగ్ లో మనం ఒక్కసారి చూస్తే మలేషియా నుంచి, ఇండోనేషియా నుంచి, ఫిలిప్పీన్స్ నుంచి, ఫార్ ఈస్ట్ నుంచి పెద్ద ఎత్తున తెలుగు వారు తరలి వచ్చారు. అదే మన తెలుగు వారి పవర్, అదే మన తెలుగు వారి సత్తా. కష్టపడి చదువుకుని ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం దేశం మొత్తం వెళ్లారు తెలుగువారు. ఈరోజు సింగపూర్ లో మీరున్నా కూడా మీ మనసు ఎప్పుడూ ఆంధ్ర వైపే ఉంటుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయి, రాష్ట్రంలో రాజకీయాల గురించి కూడా నాకన్నా మీకే బాగా తెలుసు. మీలో చాలా మందికి మీ దగ్గర నా నంబర్ ఉంది. ఇప్పుడు కూడా నాకు వాట్సాప్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాలు మనందరం చూసాం. ఒక సైకో పాలన మనందరం చూసాం, ఒక విధ్వంస పాలన మనందరం చూసాం. అందుకే మీరందరూ ఎన్నికలు జరిగే సమయానికి పెద్ద ఎత్తున తిరిగి వచ్చి, కొంతమంది అయితే 1 నెల నుంచి 6 నెలలు సెలవు పెట్టి కేవలం దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదానికి కష్టపడినందుకు నేను మీ అందరికీ శిరస్సు వంచి ఈ రోజు నమస్కరిస్తున్నాను.